ఈ 4వ మాసంలోనికి మన కాపురి అయి మన ముందుండి మనల్ని నడిపించిన ఆ దేవాది దేవుణ్ణి, ఆయన కంటి పాప వలె మనలను కాచి ఆయన కౌగిలిలో మనల్ని దాచిన మన కన్న తండ్రిని ఆత్మతో సత్యముతో పరిశుద్ధ సంఘముగా ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఇష్టపడదాం. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. గుండె లోతుల్లో దేవునిపై దాచి ఉంచిన ప్రేమంతటిని ఆరాధన ద్వారముగా వెళ్ళగక్కుదాం. కృతజ్ఞతార్పణలను, స్తుతి నైవేద్యమును, దిగో ఫలమును దేవునికి అర్పిద్దాం. ఒక చక్కని పాట పాడుతూ ఉండగా దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రతి గానములతో, ఉత్సాహ ధ్వనితో, జయ ధ్వనితో, ఆర్భాటముతో మనందరం కూడా దేవుణ్ణి సమయంలో ఆరాధన చేద్దాం. చక్కని పాటను పాడదాం కలిసి మనందరం కూడా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే
చేతబట్టి నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, మేమైన తుతులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడపడుచున్న మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిన్న నేడు నిరంతరమని ఏకరీతిగా ఉన్నవాడా, అతి కాంక్షణీయుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఏప్రిల్ నెలలో అయ్యా యొక్క మొదటి దినాన వాగ్దాన కూడికలో అయ్యా నేను స్తుతించుటకు, మీ నామమును కనపరచుటకు, అయ్యా మీ నామమును హెచ్చించుటకు, ఈ అల్పులకు, దీనులకు, ఈ అయోగ్యులకు అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఎందుకంటే ఎందరో మాకంటే కన్నులు అయ్యా, ఎందరో మాకంటే శ్రేష్ఠులు అయ్యా, ఎందరో మాకంటే ధనము గనుము కలిగి ఉన్నవారు అయ్యా, ఈ సమయాన్ని చూడలేక అయ్యా, ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ అయ్యా మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, ఇంకనూ కాపాడుతున్నందుకు మీకు వందనాలు, ఇంకనూ సజీవంగా నిలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మేము ఉన్నామంటే మాలో ఏ మంచితనము లేదు, మాలో ఏ గొప్పతనము లేదు, కేవలం అది ఉచితమైన కృప యేసయ్యా. మీరు చూపిన ప్రతి ఒక్క కృపలకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి సమయంలో అయ్యా పాటల ద్వారా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్య జ్ఞానంలోకి వెళ్ళి ఉంటుండగా నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాము అయ్యా. నువ్వు మాట్లాడితే వినాలని అయ్యా, నీ మాటలు వినాలని బిడ్డలు అనేక మందిని సన్నిధానానికి ఆశతో ఆసక్తితో వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు కదిలించమని అడుగుచున్నామయ్యా. నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించమని అడుగుచున్నాము యేసయ్యా. ఈ ప్రాంగణము చుట్టూ మీ శేఖని మీకు ఆవరింపు చేయమని అడుగుచున్నాము. ఈ రాత్రి వేళ సమయంలో ఎందరు బిడ్డలు నీ పాదాలు పట్టుకుంటున్నారు అయ్యా, మా జీవితంలోని అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా అని ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నామని ఎందరు బిడ్డలతో నీ పాదాల చెంత చేరుతూ ఉంటున్నారు. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. హాగరుని మీరు జ్ఞాపకము చేసుకున్న దేవుడు యేసయ్యా, హన్నాను మీరు జ్ఞాపకము చేసుకున్న దేవుడవు, యాకోబు ప్రార్థన మీరు ఆలకించి గొప్ప అద్భుతము చేసిన దేవుడు అయ్యా. ఎందరు బిడ్డలైతే నిన్ను నమ్ముచున్నారు, ఎందరు బిడ్డలైతే నీ వైపు నీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదముతో ఈ స్థలం నుంచి వెళ్ళినట్లుగా నీకు అద్భుత కార్యాలు వీళ్ళు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గుడి చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా నీ సమయానికి అయ్యా తీసుకుని రమ్మని వేడుకుంటున్నాను యేసయ్యా. దయతో మీరు జ్ఞాపకము చేసుకోండి. నీ దాసుడు బలహీనుడు గనుక ఏడంతల ఆత్మతో అభిషేకించి బలమైన ఘనమైన నీ వర్తమానాన్ని మీరు మా అందరికి కూడా అందించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ యేసు వారి పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాన్న పరమ తండ్రి.